అందరికీ నమస్కారం. నేను మీ గురూజీ శెట్టి పీరయ్య. ఈరోజు మనము గుణింతాలలో భాగంగా తెలుగు భాషకు ముఖ్యము అచ్చులు, హల్లులు, గుణింతాలు, తర్వాత ఒత్తులు. ఇవన్నీ వస్తే చదవడము రాయడము సులువు అనమాట. అందులో భాగంగానే ఈరోజు మనము బా గుణింతము, భా గుణింతం నేర్చుకుంటున్నాం. బా, భా. ఈ ఒకటో బా వచ్చి ఒకటో బా ఇది సరళ అక్షరము. రెండవది వచ్చి ఒత్తు భా. దీన్నే మహాప్రాణాక్షరం అంటాము. దీన్ని పలికేటప్పుడు గట్టిగా పలకాలి, భా అనాలి. బా, భా. భారతదేశం అనాలి, కానీ భారతదేశం అనకూడదు. భారతదేశం అంటే తప్పు, భారతదేశం అనాలి. అంటే ఇక్కడ ఈ కింద గీత ఉంది కదా, అది ఉంటే మహాప్రాణాక్షరం గట్టిగా పలకాలి. ఇప్పుడు చూడండి, తెలుగు భాషలో 16 అచ్చులు, 37 హల్లులు, 3 ఉభయాక్షరాలు ఉన్నాయి కదా. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు ఇవి వస్తే సగం తెలుగు వచ్చేసినట్లే. చూడండి, అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ. ఇవి అచ్చులు. అచ్చులలో అవ్ వరకు అచ్చులు. లూలు అనేటివి ఇంతకు ముందు ఉన్నాయి, ఇప్పుడు మనం వాడుకలో లేవు కాబట్టి ఇక్కడ రాసుకోలేదు. ఆ అనే అచ్చుకు ఉభయాక్షరంలో ఉన్నటువంటి సున్నా చేరిస్తే అం, ఆ పక్కన 2 సున్నాలు పెడితే అహ. ఇవి అచ్చులు. మరి హల్లులు ఏంటివి? క, ఖ, గ, ఘ, ఇన్య, చ, ఛ, జ, జ, ఇని, ట, ఠ, డ, డ, న, త, థ, ద, ద, న, ప, ఫ, బ, బ, మ, య, బండిరా, ల, అళ, వ, షే, ష, స, హ. ఇవి హల్లులు. చూసారా? ఆ హల్లులు ఎలా ఏర్పడతాయి అనేది ఇప్పుడు మనం నేర్చుకోవాలి. అచ్చులు తెలుసు మనకు. అచ్చులను స్వరములు అంటారు, వాటినే ప్రాణములు అంటారు. ఈ ప్రాణం అనేది చాలా ముఖ్యమైనది. హల్లులను ప్రాణులు అంటారు. ఆ ప్రాణులు అనే హల్లులకు ప్రాణం అనేది అచ్చు. అచ్చు లేనిదే హల్లు లేదు. అచ్చు సహాయంతోనే హల్లులను పలుకుతాం. అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం. బా అనే హల్లు ఎలా ఏర్పడింది అనేది చూడండి. బా, బ అనేది బా అనే హల్లు యొక్క పొల్లు, బకారం పొల్లు అంటారు దీన్నే. ఏ అక్షరం ఉంటే ఆ ఆకారం. నా ఉంటే నకారము, చ ఉంటే చకారము, కా ఉంటే కకారము, ఆ ఉంటే ఆకారము. ఆ విధంగా బ అనే బ అనే హల్లుకు ఆ అనే అచ్చు చేరితే బు ప్లస్ ఆ, బా అవుతుంది. అదే బు ప్లస్ ఆ, బ అనే హల్లుకు ఆ అనే అచ్చు చేరితే బా అవుతుంది. అర్థమైందా? ఉబ్బ అనే హల్లుకు ఈ అనే అచ్చు చేరితే బి అవుతుంది. ఉబ్బ అనే హల్లుకు ఈ అనే అచ్చు చేరితే బి అవుతుంది. చూసారా హల్లులు ఎలా ఏర్పడుతున్నాయి? చూడండి, అచ్చు సహాయంతోనే హల్లులు ఏర్పడుతున్నాయి. అచ్చు లేనిదే హల్లు లేదు. ఇప్పుడు చూడండి, ఉబ్బు ప్లస్ ఊ, బూ అవుతుంది. ఉబ్బు ప్లస్ ఊ, బూ. ఉబ్బు ప్లస్ రు ఏమవుతుంది? బ్రు. ఉబ్బు ప్లస్ రూ, బ్రూ అవుతుంది. ఈ విధంగా అచ్చుల సహాయంతో హల్లులు ఏర్పడతాయి. ఇప్పుడు బా దీర్ఘంలో ఉబ్బు ప్లస్ ఏ, బే అవుతుంది. ఉబ్బు ప్లస్ ఏ, బే. ఉబ్బు ప్లస్ ఐ, బై. ఉబ్బు ప్లస్ ఓ, బో. ఉబ్బు అనే హల్లుకు, హల్లు యొక్క పొల్లుకు ఓ అనే అచ్చు చేరితే బో ఏర్పడుతుంది. ఉబ్బు అనే హల్లుకు ఔ అనే అచ్చు చేరితే బౌ ఏర్పడుతుంది. ఉబ్బు ప్లస్ ఆ, బా,
ప్లస్ 0 బం, బ్ ప్లస్ ఆ ప్లస్ 2 సున్నాలు పెడితే బహ. ఇవి అచ్చుల సహాయంతో హల్లు ఎలా పలకబడుతుంది అనేదానికి ఇది వివరణ. చూశారు కదా. ఇప్పుడు మనము అచ్చు యొక్క గుర్తు అది ఏ గుణితము, ఆ గుర్తు ఉంటే ఎలా పలకాలి అనేది చూద్దాం. ఇది తలకట్టు. ఆ అనే అచ్చు యొక్క గుర్తే తలకట్టు. ఆ అనే అచ్చు యొక్క గుర్తు దీర్ఘం. ఈ గుర్తు గుడి, ఈ గుర్తు గుడి దీర్ఘం. ఊ గుర్తు కొమ్ము, ఊ గుర్తు కొమ్ము దీర్ఘం. రు గుర్తు వట్రసుడి, రూ గుర్తు వట్రసుడి దీర్ఘం. ఏ గుర్తు యత్వం, ఏ గుర్తు ఏత్వం. ఇక్కడ ఒకటి గమనించాలి. ఏ అనేది లేకుండా ఈ యత్వమే ఉన్నిందనుకోండి, ఏ అని పలకాలి. ఇది ఉంటే ఏ అని పలకాలి, ఇది ఉంటే ఏ అని పలకాలి. ఐత్వం ఉంటే ఐ అని పలకాలి. వత్వం ఉంటే ఓ అని పలకాలి. ఓత్వం ఉంటే ఓ అని పలకాలి. ఔత్వం ఉంటే ఔ అని పలకాలి. అక్షరానికి పక్కన 0 ఉంటే అమ్మని, 2 సున్నాలు ఉంటే అహ అని పలకాలి. అర్థమైందా. ఇప్పుడు మనము బా గుణింతం రాసుకుందాం. బాకు తలకట్టిస్తే బా, బాకు దీర్ఘం ఇస్తే బా. దీర్ఘం ఉంటే ఆ అని పలకాలి కాబట్టి బాకు దీర్ఘం ఇస్తే బా అవుతుంది. అదే బాకు గుడి ఇచ్చామనుకోండి, బి అంటే ఈ లాగా పలకాలి. బాకు గుడి దీర్ఘం ఇస్తే బి అంటే ఈ లాగా. బాకు కొమ్మిస్తే బు అంటే కొమ్మిస్తే ఊ అని పలకాలి. బాకు కొమ్ము దీర్ఘం అంటే పక్కన ఇలా ఇస్తే బూ అవుతుంది. బాకు వట్రసుడి ఇచ్చామనుకోండి, బ్రు. బాకు వట్రసుడి దీర్ఘం ఇస్తే బ్రూ. బాకు యత్వం ఇస్తే బే, బాకు యత్వం దీర్ఘం ఇస్తే బే. బాకు గన ఐత్వం ఇస్తే అంటే పైన ఒకటి కింద ఒకటి ఇస్తే బై. బై అనేప్పుడు ఐ, బే అనేప్పుడు ఏ, బే అనేప్పుడు ఏ. బ్రూ, రూ. వస్తున్నాయా సౌండ్లు. ఇప్పుడు బాకు వత్వం ఇస్తే బో, బో అన్నప్పుడు ఓ. బాకు వత్వం దీర్ఘం ఇస్తే బో, ఓ. బాకు ఔత్వం ఇస్తే బౌ, ఔ. బా పక్కన 0 పెడితే బం, బా పక్కన 2 సున్నాలు పెడితే బహ. అర్థమైందా. ఇప్పుడు మహాప్రాణాక్షరమైనటువంటి భా గుణింతం రాస్తాను. ఇది అది రెండు ఒకటే. చూడండి, దీనికి ఒత్తు పలకాలి. భా, భాకు దీర్ఘం ఇస్తే భా. భాకు గుడిస్తే భీ, భాకు గుడి దీర్ఘం ఇస్తే భీ. భాకు కొమ్మిస్తే భూ, భాకు కొమ్ము దీర్ఘం ఇస్తే భూ. చూడండి, మామూలు బాకు, సాధారణమైనటువంటి బాకు తలకట్టు ఉండదు. దీనికి మాత్రం తలకట్టు ఉంటుంది. తలకట్టు ఉంటేనే కింద పొక్కిలిస్తాం, అంటే గీత గీస్తాం. ఇది మహాప్రాణాక్షరం, ఇది సరళాక్షరం. భాకు వట్రసుడిస్తే భ్రూ, భాకు వట్రసుడి దీర్ఘం ఇస్తే భ్రూ. భాకు ఎత్తం ఇస్తే భే, భాకు ఎత్తం దీర్ఘం ఇస్తే భే. భాకు ఐత్తం ఇస్తే భై. భాకు వత్వం ఇస్తే భో, భాకు వత్వం దీర్ఘం ఇస్తే భో. భాకు ఔత్తం ఇస్తే భౌ. భా పక్కన 0 పెడితే భం, భా పక్కన 2 సున్నాలు పెడితే భా, భా, భా. చూడండి, నేను ఒకసారి పలుకుతాను, మీరు నా వెంబడి పలకండి. పలకడము రాయడము వస్తే తెలుగు వచ్చినట్లే లెక్క. బాకు తలకట్టిస్తే బా, బాకు దీర్ఘం ఇస్తే బా. బాకు గుడిస్తే బి, బి. బాకు గుడి దీర్ఘం ఇస్తే బీ. బాకు కొమ్మిస్తే బు, బాకు కొమ్ము దీర్ఘం ఇస్తే బూ. బాకు వట్రసుడిస్తే బ్రు, బాకు వట్రసుడి దీర్ఘం ఇస్తే బ్రూ. పలుకుతున్నారు కదా, బాగా పలకండి. బాకు ఎత్వం ఇస్తే బే, బాకు ఎత్వం ఇస్తే బే. బాకు ఎత్వం దీర్ఘం ఇస్తే బే. వెరీ గుడ్. బాకు ఏత్వం ఇస్తే బాకు ఐత్వం ఇస్తే బై, బాకు ఐత్వం ఇస్తే బై.
బాకు వత్వం ఇస్తే బో. బాకు వత్వం దీర్ఘం ఇస్తే బో. బాకు ఔత్వం ఇస్తే బౌ. బా పక్కన సున్నా పెడితే బం. బా పక్కన 2 సున్నాలు పెడితే బహ. చూసారా ఎంత సులువు. ఈ విధంగా ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే అభ్యాసం కూసు విద్య అన్నారు. అంటే ఏదైనా ఒక పని పదే 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 చేస్తే ఆ పనిలో మనకు ప్రావీణ్యం వచ్చేస్తుంది. అర్థమైందా? ఏదైనా ఒక పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే ఆ పని మనకు సులువుగా వస్తుంది. ఆ పనిలో మనకు నైపుణ్యం కూడా చేకూరుతుంది. అర్థమైందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.